ఆపరేషన్ సింధూర్ టైంలో చైనా సక్సెస్ అయింది. చైనాకి సంబంధించినటువంటి విమానాలు ఫైటర్ జెట్లు సక్సెస్ అయినాయి. భారత రఫేల్ పాడైపోయింది, ఫెయిల్ అయిపోయింది అని మాట్లాడిన ఒక ఫ్రాన్స్కి సంబంధించినటువంటి మాజీ పైలట్ దాన్ని మన దేశంలో వైరల్ చేశారు. అప్పుడే నాలాంటి వాళ్ళని చెప్పాం, వీడు చైనా మనిషి అంటే మీరందరూ అట్లాగే అంధభక్తులు అట్లా అంటారు. నేనైతే ఏ అంధభక్తుని కాదు, ఏ కళ్ళు ఉన్నటువంటి భక్తుని కాదు. నేను వార్తని వార్తలాగానే చూస్తాను. అందులో ఉన్నటువంటి లోతైన పాయింట్ని విశ్లేషించే ప్రయత్నమే చేస్తాను. అక్కడ చైనావి ఫెయిల్ అయినాయి, అమెరికావి ఫెయిల్ అయినాయి కాబట్టినే భారతదేశం ఫస్ట్ అవాక్స్ని లేపేసింది. ఆ తర్వాత చైనాకి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని లేపేసింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసింది. ఆ తర్వాత వాళ్ళ విమానాలు ఒక్కటి కూడా రానియకుండా మన సరిహద్దుల్లోనే బ్లాక్ చేసింది. వాళ్ళ డ్రోన్ ఒక్కటి కూడా సరిహద్దు దాటిపోలేదు. మూడోది వచ్చేటప్పటికి అక్కడికి వెళ్ళి మనం కొట్టిన ఎయిర్ బేసులు 11 ఎయిర్ బేసులు వాళ్ళు కోలుకోవడానికి ఇప్పటికీ పూర్తి కాలేదు. కాబట్టి అక్కడ ఇండియా సక్సెస్. కానీ దాన్ని ఫెయిల్యూర్గా చూపించాలని కోరుకునేటటువంటి వామపక్షవాద భావజాలికలకి సమర్థిస్తూ ఆ రోజున పిఆర్ఏ హెర్రీ చుయట్ అనేటటువంటి ఫ్రెంచ్ ఎక్స్ పైలట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అతన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీద దారుణమైన కామెంట్ చేశాడు. రఫేల్ గురించి దారుణమైన కామెంట్లు చేశాడు. ఆపరేషన్ సింధూర్ గురించి దారుణమైన కామెంట్లు చేసిన అతన్ని ఇప్పుడు చైనా అనుకూలుడని వాళ్ళ దేశం అరెస్ట్ చేసింది. తద్వారా చైనా తరపునే ఆ కామెంట్లు చేశాడు, ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నది అర్థమవుతుంది.